సార్ మీరు గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి, అరవింద్ కేజ్రీవాల్‌కి ఈ అమరావతి రాజధానికి లిక్కర్ స్కామ్‌కి సంబంధం ఏంటి? దానికి దీనికి మధ్య ఏంటి అసలు లింక్ ఏంటి? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. లిక్కర్ పాలసీ అని ఒక పాత చట్టం ఉండేది. 2022లో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టం ఏం చెప్తుందంటే, గతం చట్టం ప్రకారము ఒక డిస్ట్రిబ్యూటర్కి 5% కమిషన్ ఇచ్చేవారు. కొత్త చట్టం ప్రకారము 12.5% ఇస్తున్నారు. అంటే 7.5% కమిషన్ పెంచేస్తున్నారు. అందుకు సిబిఐ, ఈడీ ఏమన్నారంటే, ఈ 7.5% ఏదైతే పెంచిన కమిషన్ ఉందో అది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తి మీరు లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెడుతున్నారు కాబట్టి మీరు అవినీతి చేసేందుకు ఈ చట్టం రూపొందించారని వాళ్ళిద్దరిని జైల్లో వేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2013 భూసేకరణ చట్టం ఉండగా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వలన ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5 లక్షల కోట్ల నష్టం కదా. అరవింద్ కేజ్రీవాల్ చేసింది కేవలం 664 కోట్ల మాత్రమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది 5 లక్షల కోట్ల నష్టం కదా. వాళ్ళిద్దరి మీద సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టింది, విచారణ చేసింది, జైల్లో పెట్టారు, ఈడీ అటాచ్మెంట్లు చేశారు, అన్ని చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కనీసం విచారణ కూడా చేయట్లేదు కదా. ఎందుకని? 18 మంది ఎంపీలు సపోర్ట్ ఇస్తున్నందుగా. ఎందుకని ఎందుకు చేయట్లేదు? కేంద్రంలో ఒకళ్ళే ఉన్నారు కదా 3 పార్టీలు. ఇప్పుడు కేంద్రంలో ఉంటే మరి మీరు మాకు 18 మంది ఎంపీల సపోర్ట్ ఇవ్వండి, అమరావతిలో 5 లక్షల కోట్లు దోచుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా మోడీ గారు? మోడీ గారు ఏమన్నారో వినిపిస్తాను ఆగండి మీకు. నరేంద్ర మోడీ గారు అమరావతి గురించి ఏమన్నారో మీకు వినిపిస్తాను ఆగండి. आंध्र में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। మోడీ గారు 2019లో ఏమన్నారంటే, మామూలుగా ఎవరైనా అవినీతి చేస్తే ఏదైనా పథకం ఉంటే దాంట్లో అవినీతి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయడం కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కూడా అదే. ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంతెంత సొమ్ములు దోచుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. అంటే స్వయానా ప్రధాన నరేంద్ర మోడీకి ఇది ఒక పెద్ద స్కామ్ అని తెలుసు. మరి ఈడీ, సిబిఐ విచారణ ఎందుకు వేయట్లేదు? మరి అలాంటి ప్రధానమంత్రి మొన్న మళ్ళా రెండోసారి శంకుస్థాపక అని చెప్పి ఎలా ఆహ్వానించారు, ఈయన ఎలా వచ్చి అదే మరి మీరు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు. అదే మీరు చూసి మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఆ రోజు నేను గుజరాత్ గా సీఎం ఉన్నప్పుడు మీరే మాకు ఆదర్శం అని చెప్పి చెప్తారు. ఇప్పుడు బట్టబయల్లో అయిపోయింది కదా. మీరు 18 మంది ఎంపీలు ఇవ్వండి, 5 లక్షల కోట్లు దోచుకోండి. ఇదే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోవాలా? ఏం చెయ్యాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 లక్షల కోట్లు నష్టపోవాలా? ఈ 5 లక్షల కోట్లు ఎలా కాపాడుకోవాలి అంటే, మేము ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక లేఖ రాయాలి. లేఖ రాసి, ఆ లేఖ నమూనా కూడా ఉంది, ఇది లేఖ. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి 4 పేజీల లేఖ మేము ఫార్మాట్ ఇస్తున్నాం అందరికీ. ఎవరికన్నా కావాలంటే మా ఈమెయిల్ ఐడి ఇస్తే మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. దీంట్లో ప్రతి పేజీ మీద సంతకం పెట్టి చివరి పేజీలో పేరు, గ్రామం పేరు, ఆధార్ కార్డు చివరి 4 అంకెలే, మొత్తం ఆధార్ కార్డు నంబర్ కాదు, చివరి 4 అంకెలే, అలాగే పిన్ కోడ్ సంతకం చేసి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమంటున్నాం. రిజిస్టర్ పోస్ట్ ఎందుకంటే మధ్యలో మామూలు పోస్ట్ చేస్తే వీళ్ళు మధ్యలో మాయం చేసేస్తారు. రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఇక్కడి నుంచి అక్కడ చేరినట్టు ఆధారం ఉంటుంది. ఒక కవర్లో మీరు 5 నుంచి 10 లెటర్స్ పెట్టి ఒక రిజిస్టర్ పోస్ట్లో పంపించచ్చు. సో అది ఒక కార్యాచరణ మేము చేపడుతున్నాము. ఎవరికైనా సరే ఈ ఫార్మాట్ కావాలంటే మా ఈమెయిల్ ఐడికి మీరు పంపిస్తే, రిక్వెస్ట్ చేస్తే మేము ఫార్మాట్ పీడిఎఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తాము. అట్లాగే ఏ అడ్రస్కి అది పంపించాలో అది కూడా పంపిస్తాము. సో మా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com. కొంచెం దయచేసి అది కింద డిస్ప్లే కూడా చేయించండి. సార్ ఒకసారి రైతులతో ఒప్పందం చేసుకున్న తర్వాత దాన్ని రద్దు చేసుకుంటాకే చట్టం రైట్స్ అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు ఒక మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఒక స్పెక్ట్రమ్ కేసు. సో అప్పుడు 2G అది టెలికాం ఆపరేటర్లకి ప్రభుత్వానికి మధ్యలో ఒక ఒప్పందం అయిపోయింది. ఒప్పందం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు ఇచ్చారు. ఏంటంటే వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ప్రభుత్వ ఖజానాన్ని కొడలగొట్టేందుకు తక్కువగా పాడుకున్నారు అని కేసేస్తే సుప్రీంకోర్టు ఆ టెండర్లని, ఆ ఒప్పందాలన్నీ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవమని చెప్పింది.
సో అప్పుడు 5 ఎక్కువ ఆదాయం వచ్చింది. సో ఇది కూడా సేమ్ ఒక ఒప్పందమే. అంటే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేసే ఒప్పందం సుప్రీంకోర్టు ఒప్పుకోదు. అలాగే 5 లక్షల కోట్ల మంది ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు మీరు లేఖలు రాశారనుకోండి, మాకు ఈ చట్టం ఇష్టం లేదు, మేము కదా లబ్ధిదారులు, వీళ్ళు ఎలా లాభపడతారు అని అందరూ లేఖలు రాశారనుకోండి, ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. ఇంకోటి మనకి ఈ న్యాయస్థానం దేవస్థానం అని ఒక యాత్ర చేస్తే ప్రజలందరూ వాళ్ళ మీద పూల జల్లులు ఆలింగనాలు చేసుకున్నారు. ఈ అంశం కనుక అంటే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రతి పౌరుడిని దోచి 29,000 మందికి కట్టబెట్టే చట్టం అని తెలిస్తే ఆ రోజున పూల వర్షం కాదు, చెప్పుల వర్షం పడేది. సో ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో భూమి ఇచ్చిన 29,000 మందికి కాక ప్రతి ఒక్క పౌరుడిని దోచి 29,000 మందికి పంచిపెట్టే చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం.